నమస్తే, శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కృష్ణపట్నం పోర్టు సిఐ రవినాయక్, ముత్తుకూరు ఎస్ఐ ప్రసాద్ రెడ్డి సస్పెన్షన్. ఓ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, నిందితుడిపై నిఘా లేకపోవడంతో వారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన గుంటూరు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి. పెళ్లకూరు ప్రాంతంలో రోడ్డు ప్రమాదం. కూల్ డ్రింక్స్ లారీ మోటార్ సైకిల్ ఢీకొనడంతో 2 యువకులు మృతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. జనసేన ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు. గూడూరు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో వివిధ రంగాల్లో సేవలందిస్తున్న పలువురు మహిళలకు సన్మానాలు. అనంతరం మాట్లాడిన నాయకులు. వైభవంగా శ్రీ కోదండరామస్వామి మహాకుంభాభిషేక మహోత్సవాలు. వెంకటాచలం మండలం ఇసుకపాలెంలో కొలువై ఉన్న స్వామివారి ఆలయంలో జరిగిన విశేష పూజలు, కళ్యాణంలో వేరువేరుగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్న మాజీ మంత్రులు సోమిరెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి. నెల్లూరు జిల్లాలో పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. ముత్తుకూరు పోలీస్ స్టేషన్ కు చెందిన ఎస్ఐ ప్రసాద్ రెడ్డి, కృష్ణపట్నం పోర్టు సిఐ రవినాయక్లను విధుల నుండి తొలగించారు. ఈ మేరకు గుంటూరు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు. ఓ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, నిందితుడిపై నిఘా లేకపోవడంతో కృష్ణపట్నం పోర్టు సిఐ రవినాయక్ తో పాటు ముత్తుకూరు ఎస్ఐ ప్రసాద్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ గుంటూరు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల టీపీ గూడూరు పోలీస్ స్టేషన్ లో ఫోక్సో కేసు నమోదైంది. బాలికపై ఓ యువకుడు లైంగిక దాడికి యత్నించాడు. అతడిపై ముత్తుకూరు పోలీస్ స్టేషన్ లో సస్పెండ్ షీటు ఉంది. దొంగతనాలకు పాల్పడేవాడు. 1.5 సంవత్సరం నుంచి నిందితుడిపై నిఘా లేకపోవడంతోనే లైంగిక దాడికి యత్నించడం జరిగిందని తలచిన పోలీసు అధికారులు పోర్టు సిఐ ఎస్ఐలను సస్పెండ్ చేశారు. పెళ్లకూరు సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ మోటార్ సైకిల్ ఢీకొన్న సంఘటనలో 2 యువకులు మృతి చెందారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లకూరు మండలం నాయుడుపేట పూతలపట్టు జాతీయ రహదారిపై మైసూరు నుంచి విజయవాడకు కూల్ డ్రింక్స్ తీసుకెళ్తూ లారీ మార్గ మధ్యలో సడన్ గా బ్రేక్ డౌన్ కావడంతో లారీ ఇండికేటర్ పనిచేయనందున రోడ్డు ప్రమాదం జరిగింది. మోటార్ సైకిల్ ను ఢీకొనడంతో భరత్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో క్షతగాత్రుడు మునికుమార్ కు తీవ్ర గాయాలు కావడంతో 188 అంబులెన్స్ లో శ్రీకాళహస్తి ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మణికుమార్ కూడా మృతి చెందాడు. విషయం తెలుసుకున్న హైవే మొబైల్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు పెళ్లకూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహిళా అభివృద్ధి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పాటుపడుతుందని జనసేన లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి తీగల చంద్రశేఖరరావు తెలిపారు. గూడూరు పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ వీర మహిళల విభాగం ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. వివిధ రంగాల్లో విశేష సేవలు అందిస్తున్న మహిళలను ఘనంగా సన్మానించారు. ఈ వేడుకల్లో పిఓసి మోహన్, వీర మహిళ తులసి, వెంకటేశ్వర, మూలాస్థానేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తలు సృజన, జయలక్ష్మి, పెంచలమ్మ, ఆయేష, పట్టణ ప్రధాన కార్యదర్శి వంశీకృష్ణ, సుభాన్, సాయి కిరణ్, మౌలాలి తదితరులు పాల్గొన్నారు. మా జనసేన పార్టీ గూడూరు కార్యాలయంలో నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు గారు తీగల చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో మరియు గూడూరు పిఓసి మోహన్ గారి ఆధ్వర్యంలో ఇవాళ మహిళా దినోత్సవాన్ని వివిధ రంగాలలో సేవలందిస్తున్న మహిళల్ని పిలిచి మా కార్యాలయంలో సత్కరించడం మాకెంతో అదృష్టంగా భావిస్తున్నాను. ఇలాగే మహిళలు ముందుకు సాగి అనేక రంగాల్లో అత్యున్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ మా జనసేన పార్టీ తరఫున మహిళలందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మన గూడూరు జనసేన పార్టీ కార్యాలయంలో వివిధ రంగాల్లో రాణించి మంచి పేరు తెచ్చుకున్నటువంటి మహిళలకు వీర మహిళ చేతి మీద సత్కారం మేము ఈ రోజు అదృష్టంగా భావిస్తున్నాము. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి గూడూరు వీర మహిళా విభాగానికి, అలాగే పిఓసి మోహన్ గారికి, అలాగే సన్మాన రహితులు కూడా రాబోయే కాలంలో సమాజంలో అందరికీ ప్రజలకు మేలు చేసే విధంగా
మంచి చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జనసేన జై భీమ్ జై హింద్. వివిధ రంగాల 5 మంది అందరికీ నమస్కారం. ఈరోజు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని గూడూరు జనసేన పార్టీ కార్యాలయంలో మహిళా దినోత్సవం జనసేన పార్టీ వీర మహిళా విభాగం ఆధ్వర్యంలో చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి విచ్చేసిన నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు తీగల చంద్రశేఖర్ అన్న గారికి, అలాగే వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న మహిళలు, ఒకరు ఇప్పుడే కొత్తగా డిప్యూటీ తహసీల్దార్ గా జాబ్ రావడం జరిగింది, అలాగే మస్తాన్ బి మేడం గారు ప్రైవేటు టీచర్ గా 25 ఏళ్లుగా టీచర్ గా సేవలు చేస్తూ ఎంతో మంది విద్యార్థులకు విద్యను అందించారు. అలాగే రమాదేవి అక్క గారు లాయర్ గా న్యాయవాదిగా ఈరోజు మన హైకోర్టు చీఫ్ జస్టిస్ కూడా మహిళ అయ్యడం చాలా సంతోషం, గర్వకారణం కూడా. రేపు రాబోయే రోజుల్లో కూడా మహిళలు పెద్ద పాత్ర, కీలకమైన పాత్ర వహించాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే మన హెల్త్ విభాగం సంబంధించి నర్సు వెంకటాచలం మండలం ఇసుకపాలెం గ్రామంలో కొలువైయున్న శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో కుంభాభిషేక మహోత్సవాలు నేత్ర పర్వంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో భాగంగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉత్సవాల్లో పాల్గొని కోదండరాముని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ రామచంద్రుని ఆశీస్సులతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని సోమిరెడ్డి ఆకాంక్షించారు. హాజరవుతున్నారు. ఆ దేవుడి, ఆ భగవంతుడి ఆశీర్వాదాలు అందరికి ఉండాలని, ఇంత పెద్ద కార్యక్రమం చేసే వాళ్ళని ఆ భగవంతుడు ఆశీర్వదించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. వెంకటాచలం మండలంలోని ఇసుకపాలెం గ్రామంలో నిర్వహించిన కోదండరామస్వామి కళ్యాణ మహోత్సవంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, వైకాపా హయాంలో సర్వేపల్లి నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా, నేను మంత్రిగా అనేక దేవాలయాల నిర్మాణాలు చేపట్టామన్నారు. శ్రీరాముడి ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డికి, రాష్ట్ర ప్రజలకు ఉండాలని కోరుకుంటున్నట్లు ఆయన మాట్లాడారు. ఇసుకపాలెం గ్రామానికి సంబంధించి మహాకుంభాభిషేకం నిర్వహించడం జరిగింది. దాదాపు 23 సంవత్సరాల తర్వాత వేడుకగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో గ్రామస్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో ముందుగా గ్రామస్తులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నేను మంత్రిగా ఉన్నప్పుడు అనేక దేవాలయాలకు సంబంధించి నిర్మాణానికి నిధులు మంజూరు చేసి చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా చాలామంది భక్తులు ముందుకొచ్చి సొంత నిధులతో, ప్రభుత్వ నిధులతో దేవాలయాలు నిర్మించుకోవాలి, ఆ భక్తి భావాన్ని గ్రామాల్లో ప్రజల్లో కొనసాగించాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాలు చేపట్టడం, భక్తి కార్యక్రమాలు చేపట్టడం స్వాగతించాల్సినటువంటి విషయం సమాజంలో. బట్టి ఈరోజు గ్రామస్తులందరినీ, ఈరోజు నన్ను ఆహ్వానించినటువంటి సుధాకర్లకి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి గ్రామ పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ భగవంతుని శ్రీరాముని ఆశీస్సులు ప్రజలందరి మీద మెండుగా ఉండాలని చెప్పి ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ మరొకసారి నన్ను ఆహ్వానించి ఒక మంచి కార్యక్రమంలో నాకు చోటు కల్పించినటువంటి గ్రామస్తులకి
హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గూడూరు పట్టణంలోని చర్చి వీధిలో ఉన్న సెయింట్ పౌలు పేతురు లూథరన్ సంఘంలో మండల కాలశిలువ ధ్యానములు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి దేవునిపై దృష్టి ఉంచుట అనే అంశంపై ధ్యానించుకున్నారు. సంఘంలో పాస్టర్ ప్రవీణ్ రాజ్ క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్సీసీ మరియు పీసీసీ సభ్యులు పాల్గొన్నారు. హలో ప్రైజ్ లార్డ్. హలో ప్రైజ్ లార్డ్. హలో నాదు ప్రాణమిత్రుడు జ్ఞాపకం చేసుకున్నాను అంటున్నాడు. వాక్యంలో ఒక మాట ఉంది, తనకు నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపము. నువ్వు నిజంగా దేవునికి మొరపెడితే నీకు దేవుడు సమీపంగా వస్తాడు. ఎరుకోలో బత్తమయ్యేటువంటి గుడ్డివాడు నిజంగా మొరపెట్టాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించుమని ఎలుగెత్తి కేకలు వేసి మొరపెట్టినప్పుడు యేసయ్య సమీపంగా వచ్చాడు. ఒక మాట అడుగుతాడు, నేను నీకేమి చేయగోర్చున్నాను. ఆ మొరకు విని దేవుడు యేసయ్య ఆయన వైపు తిరిగి నేను నీకేం చేయాలనుకుంటున్నాను అని అడిగినప్పుడు, అయ్యా నాకు స్వస్థతను చూపు దయచేయి. మన దేవుడు ప్రతిదీ కూడా ఇచ్చేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ప్రార్థన ద్వారా దేవుడు బదులిస్తాడు. నిజముగా మొరపెట్టు వారి మొరని ఆయన వినేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ప్రేమైనటువంటి వార్లారా, కాబట్టి ఇశ్రాయేలు అయిన ప్రజల్ని దేవుడు ఏ విధంగా ఆదుకున్నట్టు 10 అద్భుతాలు చేశాడు. 10 అద్భుతములైన తెగుళ్ళు రప్పించి తన బాహుబలం చేత తన శక్తితో దేవుడు ఐగుప్తు చెరలో నుండి ఇశ్రాయేల్ని విడిపించాడు. కారణం ఏంటంటే ఇశ్రాయేలీలు దేవునికి మొరపెట్టుకున్నారు. ఇశ్రాయేలీలు కష్టంలో దేవుని వైపు చూచారు, దేవుడు బదులిచ్చాడు. మన దేవుడు బదులిచ్చేటువంటి దేవుడు. అక్కడ కొండ మీద ఒక పందెం కాసుకుంటారు. మరి ఆ ప్రవక్తలు, అబద్ధ ప్రవక్తలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కృష్ణపట్నం పోర్టు సిఐ రవినాయక్, ముత్తుకూరు ఎస్ఐ ప్రసాద్ రెడ్డి సస్పెన్షన్. ఓ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, నిందితుడిపై నిఘా లేకపోవడంతో వారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన గుంటూరు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి. పెళ్లకూరు ప్రాంతంలో రోడ్డు ప్రమాదం. కూల్ డ్రింక్స్ లారీ మోటార్ సైకిల్ ఢీకొనడంతో 2 యువకులు మృతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. జనసేన ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు. గూడూరు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో వివిధ రంగాల్లో సేవలందిస్తున్న పలువురు మహిళలకు సన్మానాలు. అనంతరం మాట్లాడిన నాయకులు. వైభవంగా శ్రీ కోదండరామస్వామి మహాకుంభాభిషేక మహోత్సవాలు. వెంకటాచలం మండలం ఇసుకపాలెంలో కొలువై ఉన్న స్వామివారి ఆలయంలో జరిగిన విశేష పూజలు, కళ్యాణంలో వేరువేరుగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్న మాజీ మంత్రులు సోమిరెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.